క్లబ్ వారికి మేము జంగపల్లి మల్లయ్య గారి కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళ కుటుంబ సభ్యులు సైతం మర్చిపోతాడు. మరి మా మామగారు అయినటువంటి జంగపల్లి మల్లయ్య గారు పరమపదించిన తర్వాత వారికి ఉన్న అనుబంధంతో ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ మిత్రులు, అట్లాగే డాక్టర్ విజయ్ కుమార్ సార్తో పాటు వారి లయన్స్ క్లబ్ బృందానికి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా జబ్బాబాయ్ గారికి, తర్వాత మన రామకృష్ణారెడ్డి గారికి, తర్వాత మా శంకర్ గారికి, అందరికీ కూడా, అట్లాగే ఆ రోజు వచ్చిన లింగమూడి సార్ గారికి, నల్లవేలి శంకర్ గారికి, తర్వాత ఆ రోజు వచ్చినటువంటి లయన్స్ క్లబ్ మిత్రులందరికీ మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఆయనను అంటే ఈ సమాజంలో ఒక మంచి వ్యక్తిగా, ఈ సమాజంలో మరికొంతమందికి మరి చూపునిచ్చే వ్యక్తిగా, అట్లాగే ఈ అవయవదానంపై ఈ సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చే వ్యక్తిగా, స్ఫూర్తి నింపే వ్యక్తిగా మరి తయారు చేయడానికి నిజంగా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కమాన్పూర్ లయన్స్ క్లబ్ అనేది ఒక సత్కార్యక్రమం చేపట్టింది. మీరు తీసుకున్న ఈ చొరవ వల్ల వారిని అది ప్రెస్లో రావడం, సోషల్ మీడియాలో రావడం ద్వారా ఆయన చనిపోతే మా వారికి అది పరిమితం అయ్యేది. కానీ వీరి లయన్స్ క్లబ్ ద్వారా చేసినట్టు అవయవదానంతో ఆయన మందిర్లో కానీ, పెద్దపల్లిలో కానీ, కరీంనగర్లో కానీ ఆయనకు పరిచయం ఉన్నటువంటి కానీ ఇవేందో మందిర్లో కూడా ఇవన్నీ చూసి చాలా మంది నిజంగా మీరు ఆ కళ్ళు దానం చేయడం అనేది చాలా అభినందనీయమని చాలా అభినందించారు. నిజంగా అంటే ఆ రోజు అనుకున్నాం మేము, అంటే మనం మామూలుగా మనం సాంప్రదాయబద్ధంగా చేసే కార్యక్రమాలు చేస్తాం, మర్చిపోతాం. కానీ వాళ్ళ లయన్స్ క్లబ్ చేసిన కార్యక్రమం ద్వారా ఆయన మంత్రితో పాటు ఇంకొంత మందిలో స్ఫూర్తి నింపి ఈ అవయవ దానం చేయడానికి ముందుకొచ్చేలాగా మరి ప్రేరేపించడానికి ఉపయోగపడినందుకు మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తాం. ఇంకా కూడా మా కుటుంబ సభ్యులందరి నుంచి ఎక్కడైనా ఏదైనా అవకాశం ఉంటే మేమందరం కూడా ఈ అవయవదానం చేయడానికి కూడా మేము ముందుకు వస్తామని మీకు హామీ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి వారిని చాలా గౌరవంగా, అంటే వారి అంతిమ మజిలీని చాలా గౌరవంగా, అంటే మేము సాంప్రదాయబద్ధంగా చేసే కార్యక్రమాలు చేసాం. కానీ సామాజికంగా సమాజంలో ఆయన ఒక ఉన్నత స్థితిలో నింపడానికి మరి వారు చేసినటువంటి లయన్స్ క్లబ్ చేసిన కార్యక్రమాన్ని నిజంగా మేము అభినందిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇందాక పాటలో కూడా మరి ఆయన లింగికేసినాక కూడా నిండు పున్నమిలాగా వెలుగునివ్వాలని చెప్పి ఒక చరణంలో కొన్ని వాట్సాప్ విన్నాం. నిజంగా ఆ రోజు మేము ఆయన భౌతికకాయం దహనం చేస్తుంటే ఆ రోజు నిజంగా నిండు పౌర్ణమే, ఆ సందర్భం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ఆయనను ఒక మహోన్నతమైన వ్యక్తిగా ఈ సమాజంలో మరి ఆయనకు ఒక గుర్తింపునిచ్చే విధంగా మీరు చేసిన ఈ కార్యక్రమానికి మీ అందరికీ కమాన్పూర్ లయన్స్ క్లబ్ అందరికీ పేరు పెరగడం కుటుంబ సభ్యులందరి పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్.